ప్రపంచ మానవుల్లాగా తల్లి గర్భంలో చిన్న శిశువు అప్పుడేమైనా పాప పుణ్యాలు ఉన్నాయా ఆ శిశువుకి? పోనీ మనం కూడా ఆ తల్లి గర్భం నుంచి వచ్చాం, అప్పుడు మనకేమైనా పాప పుణ్యాలు ఉన్నాయా? ఏదైనా ఒక వస్తువు వ్యక్తి తెలుసా? బయటకు వచ్చిన తర్వాతే కదా. మొదటి తలంపు ఎవరు వేసుకున్నారు? తల్లి వేసింది, నా బిడ్డ అని. వేసుకునేటప్పటికి ఏంది, అది ఎమ్మడే ప్రింట్ అవ్వలేదు. కన్ను తల్లి శరీరాన్ని చూసి ఎన్నోసార్లు చూసి 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 ఆ రూపం లోపలికి వచ్చేసింది. మళ్ళా అమ్మ చెప్తుంది నా పేరు, నామం వచ్చేసింది. ఆ నామము రూపము ప్రింట్ వేసుకుంది, కానీ శరీరం బయటే ఉంటుంది. దానికి చాలా ప్రాసెస్ పట్టింది తల్లి అనే తలుపు లోపల. మరి అప్పుడు హాయిగా ఉన్నాగా పాలు తాగి, ఏ చదువులు లేవుగా, మరి ఎంత అది 6 నెలలప్పుడు ముసిముసి నవ్వుకున్నాగా మనం అంతా. అది గుర్తుందా ఇప్పుడు? మరి ఆ టైంని గుర్తుపెట్టుకు. ఇప్పుడు నీ మనసులో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆలోచనలు నీ ఇష్టం వచ్చేటప్పుడు మార్చుకునేలాగా ఉండాలి. టీవీ నచ్చింది, నచ్చలేదు, టీవీ ఛానల్ మారుస్తావా లేదా? అట్లాగే నా ఆలోచన ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణం నేను చేంజ్ చేసుకుంటా. ఉదాహరణకి ఎదుటి మనిషి తిట్టకుండా ఉండలేదు, నేను ఆపలేను. ఆ తిట్టినా కూడా నేను ఆనందంగా స్వీకరిస్తే అతనే గురువు నాకు. అతను తిట్టింది ఎవరిని? నా శరీరాన్ని, నేను కాదు. మరి శరీరాన్నే తిడితే శరీరం కొట్టాలిగా తిరిగి. ఓ శరీరమా, అతను నేను తిట్టాడు, ఉమ్మేశాడు, ఈ శరీరం వెళ్ళి నువ్వు కొట్టు అంట. మనసు వెళ్ళదు, శరీరం వెళ్ళి కొట్టుద్దా? కొట్టదు. పోనీ మనసా నీ మీదే ఉమ్మేస్తే నువ్వు వెళ్ళి కొట్టు అంటాను. మనసు మీద ఎవరైనా ఉమ్మేయగలరా? మనసుని ఎవరైనా తిట్టగలరా? దానికి నామరూపాలు లేకపోతే. కాబట్టి మనసు నీ మీద నిన్ను తిట్టలేదు కదా, నువ్వు హాయిగా ఉన్నట్టు. అంటే నా మనసు నా కంట్రోల్లో ఉండాలి. ఛానల్ ఎలా మార్చుకుంటాను, నా మనసు అప్పుడు మార్చుకుంటాను. 30 ఏళ్ల క్రితం కూడా ఎవరో తిడితే దాన్ని నేను సుప్రభాతంగా పాల్చుకున్నాను. వాళ్ళు బూతులు తిడుతుంటారు, కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తత అని. నేను ఆలోచన మార్చేసుకున్నాను. అవి వినపడవు, నా మనసు అది చాంటింగ్ చేస్తుంటుంది, అది రిసీవ్ చేసుకోదు. అంటే నీ మనసు నీ కంట్రోల్లో ఉండాలి. యు ఆర్ ద కమాండర్ ఆఫ్ యువర్ మైండ్. ఇదే భగత్. దేహం ఒక రథము, ఇంద్రియములు ఒక గుర్రములు, మనసు ఒక పగ్గము, బుద్ధి ఒక సారథి. సారథి వెనక పరమాత్మ ఉంటాడు. అందరూ ఈ దొంగతనాలు, ఎన్ని తప్పులు పాపాలు పుణ్యాలు పరమాత్మ చేయిస్తాడంటారు. పరమాత్మ కర్త కాడు, అతను సాక్షి స్వరూపుడు. ఇందాకేదో వీడియో ఉన్నాం, సీసీ కెమెరాలో అంతటా వాళ్ళు వీళ్ళు కాజేస్తున్నారు, బట్టలు సెల్ ఫోన్లు జాగ్రత్త, సీసీ కెమెరాలో పడుతుందని. ఆ సీసీ కెమెరా కాదు, ఆ సీసీ కెమెరా నేను. అంతరాత్మే సీసీ కెమెరా. కాబట్టి సీసీ కెమెరా చూస్తుందే కానీ సీసీ కెమెరా దొంగతనం చేయదు. అంతరాత్మైన ఏ మానవుడు తానే భగవంతుడైతే ఎవరు దొంగతనం చేస్తాడు? దొంగతనం చేస్తే సంపద అంతా తన నుంచేగా పుట్టింది. నా ఇంట్లో నేను దొంగతనం చేస్తాను. కాబట్టి ఇదంతా భేద బుద్ధి వల్ల వస్తుంది. ఈ పాపాలు ఎందుకు చేస్తాడు? భార్యకు రాకముందు భార్య ఏం తెలియదు. ఆ భార్య నా భార్య అనేప్పటికీ ఇక వ్యాపారం బట్టి ఆ భార్యనే సుఖపెట్టాలని ఇప్పుడు కల్తీలు పాపాలు పుణ్యాలు చేసి పోషిస్తుంటారు. నువ్వు పోషించవచ్చు, వాళ్ళు అనుభవిస్తారు, కానీ ఆ కర్మ నాకు తెలియదు. ఇప్పుడు తెలుసుకున్న వాళ్ళ దండం పెట్టేశాను, పాప పుణ్యాలు ఖాళీ చేసేసాను. స్వామి, మనసును శూన్యం చేయడం ఎట్లా? అలా గమనిస్తూ గమనిస్తూ గమనిస్తుంటే ఆలోచన కొంచెం 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 తగ్గి ఖాళీ అయిపోతుంది. అదే ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు ఈ గమనించడం అనేది మౌనం. దాని మీద శ్రద్ధ ఉన్నప్పుడు శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. నీకు ఆ శ్రద్ధ ఉన్నప్పుడు నిరంతరం మౌనంలో ఉంటాను. నాకు ఆత్మహత్య ప్రయత్నం చేయబోయాను, 90 ఏళ్ళు అరుణాచలం వెళ్ళాను, 5 రూపాయలు బుక్ కొనుక్కున్నాను, ఇంకా అంతే మౌనానికి వెళ్ళిపోయాను. 3 ఏళ్ళు మౌనం, అప్పుడు 15 లక్షల ఆదాయం. ఇక అప్పుడు ఇక అబద్ధాలు ఆడకూడదు అనుకున్నాను, తెలుసుకున్నాను కదా. అప్పుడు మీకు అక్కడి నుంచి మొత్తం క్లోజ్. 3 ఏళ్ళ తర్వాత మీకు ఏమనిపించింది సార్? అంటే ఎట్లా? లోపల అలౌకికమైన ఆనందం అనిపిస్తున్నప్పుడు, ఎమోషన్స్ లేనప్పుడు గాఢంగా పరమశాంతిగా ఉంది. ఎమోషన్స్ లేని స్థితిలో అలౌకికమైన ఆనందాన్ని అనిపించాను. చాలా ఛానల్స్లో ఇచ్చాను. ఆ ఆనందం ముందు ఈ ప్రపంచంలో బంగారం అంతా గడ్డి పరక, ప్రపంచంలో కనీస కరెన్సీ అంతా చిత్తుకాయ.